అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి సీజీఎల్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు కామెంట్ సెక్షన్కి కేవలం 15 మినిట్స్ మాత్రమే. అంటే మ్యాథ్స్లో స్పీడ్ లేకపోతే సెలెక్షన్ చాలా కష్టం. మ్యాథ్స్ వీక్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడకండి. నెంబర్ సిస్టమ్ అనేది ఫార్ములాస్ చాప్టర్ కాదు, లాజిక్ చాప్టర్. ఇక్కడ కాన్సెప్ట్స్ అర్థమైతే ఎగ్జామ్స్లో స్పీడ్ ఆటోమేటిక్గా వస్తుంది. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యల వర్గీకరణ. ఇందులో వచ్చేసి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అండి. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1 ఆర్ కాల్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. అంటే ఏదైనా నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అది 0 నుంచి స్టార్ట్ కాదు. అలాగే మైనస్ నుంచి స్టార్ట్ కాదు. అలాగే ఏ బై బి ఫామ్ అంటే డివైడెడ్ ఫామ్లో స్టార్ట్ కాదు. ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్స్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. అవి కూడా 1 నుంచి మాత్రమే స్టార్ట్ అయ్యే నెంబర్స్ని ఏమంటారు? మనం న్యాచురల్ నెంబర్స్ అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 2, 3, 4, 5 వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇంపార్టెంట్, 0 న్యాచురల్ నెంబర్ కాదు. న్యాచురల్ ఈక్వల్ టు స్టార్ట్ ఫ్రమ్ 1 అన్నట్టు. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ వచ్చేసి తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అందులో 7, 12, 0, 15 అన్నట్టు. ఇందులో ఏది న్యాచురల్ నెంబర్ కాదండి? 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. ఎందుకంటే 0ని మనం ఇందాకలే చెప్పుకున్నాం, 0 అనేది స్టార్ట్ కాదు. ఎప్పుడైనా 1, 2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1 అండి. ఎందుకంటే 0 న్యాచురల్ నెంబర్ కాదు, అలాగే మైనస్ కూడా న్యాచురల్ నెంబర్ కాదు. సో అక్కడ పాజిటివ్ నెంబర్ అనేది 1 ఉంది, అది కూడా 1, తర్వాత 2 ఉంది, అది పెద్దది అన్నట్టు. సో 1 సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఇందులో న్యాచురల్ నెంబర్స్ ఏంటిది? మైనస్ కాదండి, ఏ బై బి ఫామ్లో ఉంది 1/2, సో అది కూడా కాదండి. 9 అనేది న్యాచురల్ నెంబర్స్, అది పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 0 బిలాంగ్స్ టు. 0 అనేది ఏంటిదండి? న్యాచురల్ నెంబర్స్ అయితే అస్సలు కాదు, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా కాదు, హోల్ నెంబర్స్. ఇవి అన్ని నెంబర్స్ కలిపి ఉంటుంది కాబట్టి సి అనేది హోల్ నెంబర్స్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనది 0ని న్యాచురల్ నెంబర్స్ అనరు. ఎందుకు? ఇది స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ అండి. కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్. 0ని మనం ఎందుకు న్యాచురల్ నెంబర్ అన్నాం? ఇందాకలే చెప్పాం కదా, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన సెకండ్ టాపిక్ వచ్చేసి హోల్ నెంబర్స్ అండి. వీటిని పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ 0. 0ని ఏమంటారండి? 0తో స్టార్ట్ అయ్యి 0, 1, 2, 3, 4 వాటిని ఏమంటారండి? హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటారు. జస్ట్ సింపుల్ అండి. న్యాచురల్ నెంబర్స్కి 0 కలిపితే చాలు, వాటిని హోల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాసున్నాను చూడండి, 0, 1, 2, 3, 4 వాటిని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. మన ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ టైప్ క్వశ్చన్స్ ఏంటిదో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకేనా? విచ్ ఈజ్ ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్ ఏంటిది? ఇందులో -4 కాదు, 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే అది హోల్ నెంబర్. ఓకేనా? మైనస్లలో ఉండదు హోల్ నెంబర్ అనేది, ఇందాకలే చెప్పుకున్నాం. √2లో కూడా ఉండదు. అలాగే ఏ బై బి ఫామ్లో అంటే 1/3 ఫామ్లో కూడా ఉండదు. సో మన కరెక్ట్ ఆన్సర్ బి, 0 అన్నట్టు. ఓకేనా? వాటిని హోల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది హోల్ నెంబర్స్ అనేవి. అది ఎగ్జామ్లో గుర్తుపెట్టు. నెక్స్ట్ సెకండ్ స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటిది? 0 అండి. 0 ఎందుకంటే కింద 1 ఉంది కదా, 0 కన్నా పెద్దది. సో దాన్ని మనం కన్సిడర్ చేయము 1ని, అది పెద్దది 0 కన్నా, సో అది కాదండి. నెక్స్ట్ కింద సి అనేది ఏంటిదండి? మైనస్లో ఉంది కాబట్టి అది కూడా కాదు. 1 కన్నా పెద్దది 2 కాబట్టి దాన్ని కూడా కన్సిడర్. సో మన ఆన్సర్ ఏ, 0. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మన క్వశ్చను విచ్ డస్ నాట్ ఏ బిలాంగ్ టు హోల్ నెంబర్. హోల్ నెంబర్ ఏది కాదు? అందులో వచ్చేసి 0 హోల్ నెంబర్, 5 హోల్ నెంబర్, 12 హోల్ నెంబర్. మైనస్ అనేది హోల్ నెంబర్ కాదు కాబట్టి మన ఆన్సర్ డి, 12. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి 0. మన ఎగ్జామ్ టిప్ వచ్చేసి 0 ఈక్వల్ హోల్ నెంబర్ ప్లస్ ఇంటీజర్ అని గుర్తుపెట్టుకుని సారీ ఇవి అనేది నాట్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కాదు. ఓకేనా? మన నెక్స్ట్ వచ్చేసి మన వీటి గురించి మనం
ఆల్రెడీ చర్చించుకోవాలి. నెక్స్ట్ మన స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ ఇస్తున్నానండి, దాన్ని హోంవర్క్గా చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చెప్పండి. నెగిటివ్ నెంబర్స్ ఎందుకు హోల్ నెంబర్స్ కాదు? కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని చెప్పండి. ఇందాకలే చెప్పాను కదా నెగిటివ్ నెంబర్స్ ఎందుకు హోల్ నెంబర్స్ కావు, మీ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ మన థర్డ్ టాపిక్ వచ్చేసి ఇంటీజర్స్ ఏం లేదండి, సింపుల్గా పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో ఇవన్నీ కలిపి పూర్ణాంకాలు అంటారు, ఇంటీజర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే హోల్ నెంబర్స్కి ఏంది ఫస్ట్ జీరో యాడ్ చేస్తే సరిపోతుందండి, వాటిని హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ అలా కాదు, జీరోస్ ఉంటాయి, మైనస్లు ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి. వాటన్నింటిని ఏమంటారు మనం? పూర్ణాంకాలు, ఇంటీజర్స్ అంటారు. బండ గుర్తు అన్నీ కలిపి పూర్ణాంకాలు, ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఓకేనా? మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, మన క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మన క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ ఏంటిదండి? ఇందులో A/B ఫామ్ కాదు, పాయింట్స్లో కాదు, మైనస్ ఇది ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్ అండి. మరి √3 కూడా ఇంటీజర్ కాదు. సో సి అనేది మన కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విచ్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ ఇందులో ఏది కాదు? ఇందులో ఇంటీజర్ ఏది కాదండి? డి. 3/4 అనేది ఇంటీజర్ కాదు, -5 ఇంటీజర్, 0 ఇంటీజర్, 7 ఇంటీజర్. సో మన ఆన్సర్ ఏంటిది? డి. 3/4 అనేది ఇంటీజర్ కాదు, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఇంటీజర్స్ ఏమి ఇంక్లూడ్ ఉంటాయి? ఫ్రాక్షన్స్ కాదు, పాజిటివ్ ఓన్లీ కాదు. నెక్స్ట్ సి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ప్లస్ 0, ఓకేనా? ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి సి అనేది మన కరెక్ట్ ఆన్సర్. పాజిటివ్ ఉంటే, నెగిటివ్ ఉంటే, 0 అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ డి ఇర్రేషనల్ నెంబర్స్ కావు. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్కి ఒక క్వశ్చను, మీరు దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఓకేనా? -5 ప్లస్ +5 2 ఇంటీజర్స్ అవుతాయా? ఎందుకు? వాటికి మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ అని రాస్తున్నాను కాబట్టి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? నెక్స్ట్ మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి రేషనల్ నెంబర్స్, హేతుబద్ధ సంఖ్యలు. వీటిని గురించి తెలుసుకుందాం. నెంబర్స్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ A/P ఆర్ P/Q ఫామ్, వీటిని ఏమంటారు? రేషనల్ నెంబర్స్ అంటారు. P/Q రూపంలో రాయగల నెంబర్స్ని ఏమంటారు? మనము రేషనల్ నెంబర్స్ అంటాము, ఓకేనా? మనది A/V ఫామ్ అన్నా P/Q ఫామ్ అన్నా ఇదే అన్నట్టు, ఓకేనా? రేషనల్ నెంబర్స్ ఫార్ములా ఏంటిదండి? P/Q అనేది మీరు బండ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే రేషనల్ నెంబర్స్ అంటే P/Q రూపంలో రాసే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాము, ఓకేనా? నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్? ఇందులో రేషనల్ నెంబర్ అంటే ఏంటిదండి? √2ని రాయగలుగుతామా? లేదు. పైని రాయగలుగుతామా? లేదు. 5/7 ఉందండి. ఇది రేషనల్ నెంబరా కాదా చూడండి ఒకసారి. రేషనల్ నెంబరేనా? ఎస్, రేషనల్ నెంబర్ కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్. 5/7 అనేది A/B ఫామ్లో ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్? ఇందులో రేషనల్ నెంబర్ ఏంటిదండి? బి, 0.75. ఇందులో ఏంటి మనం A/Bని పాయింట్లలో రాస్తాము. √5 √7ని మనం రాయలేము కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3లలో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, అది కూడా పాయింట్లలో ఉంది కాబట్టి మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ అండి, దీనిని మనం రేషనల్ నెంబర్ అంటామా లేదా? దీన్ని మీరేం చేయాలండి? నాకు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చెప్పండి. మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, చెప్పండి ఆన్సర్ని. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ అండి, హేతుబద్ధ సంఖ్యలు. నెంబర్స్ దట్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ఏ P/Q ఫామ్, వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు అన్నాడు. P/Q ఫామ్లో మనం రాయలేం, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము, ఓకేనా? √2 √3 √5 ఇవన్నీ ఏంటిది? ఇర్రేషనల్ నెంబర్స్. డెసిషనల్ నెంబర్ కంప్లీట్ అవ్వకుండానే కంటిన్యూ అవుతూ ఉంటే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 3.14 ఇటు సంథింగ్ ఇంకొస్తూనే ఉంటుంది, వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. వీటికి అంతం అనేది ఉండదనండి, రేషనల్ నెంబర్స్కి అంతం అనేది ఉంటుంది. నెక్స్ట్ SSC ప్రీవియస్ క్వశ్చన్స్ విచ్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ ఏంటిదండి? √7 అనేది ఇర్రేషనల్ నెంబర్స్. 3/4 అనేది రేషనల్ నెంబర్స్. 0.5 రేషనల్ నెంబర్స్. 8 అనేది కూడా నెంబర్ అన్నాడు. సో √7 అనేది ఇర్రేషనల్ నెంబర్,
ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 5 ఈజీ అంటే ఏంటిదండి, ఇర్రేషనల్ నెంబర్ అండి. ఓకేనా. సి అనేది ఇర్రేషనల్ నెంబర్. సో మన ఆన్సర్ సి. వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఇందాకలే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ ఏంటిదండి, రూట్ ఉండదనడానికి అనుకోండి అది ఇర్రేషనల్ అండి. కన్ఫామ్గా స్పాట్లో మనం సి అని కళ్ళు మూసుకొని కూడా పెట్టుకోవచ్చు. కానీ 6 కాదండి, రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ కాదు. అలాగే రూట్ సింబల్ కనిపిస్తే ఇర్రేషనల్ మార్క్ అనేది పెట్టకండి. ఎందుకంటే రూట్ 25 అనేది 5కి రేషనల్ నెంబర్, అది రేషనల్ నెంబర్ అవుతుంది. అది అనేది మనము రూట్ 49, రూట్ 64, రూట్ 81 ఇవన్నీ ఏంటిదండి రేషనల్ నెంబర్స్ కిందికి వస్తాయండి. అంటే కొన్ని ఏంటిది రూట్ 7 అనేది ఇర్రేషనల్. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అంటే ఏంటిదంటే రేషనల్ నెంబర్స్ అండి. వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఓకేనా, బండ గుర్తుంది. నెక్స్ట్ మీకు క్వశ్చన్, రూట్ 49 రేషనల్ ఆర్ ఇర్రేషనల్ చెప్పండి. ఇది ఈజీ క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకో కూడా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఓకేనా, ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఫస్ట్ చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనది రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. వాటిని ఏమంటారు, ఆల్ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి చెప్తే వాటిని రియల్ నెంబర్స్ అంటారు. వాస్తవ సంఖ్యలు. రియల్ నెంబర్స్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5/7, రూట్ 2, 5 వీటిని రియల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. మనం క్వశ్చన్ రూపంలో చూసుకుందాం వీటిని. ఓకేనా. విచ్ ఈజ్ ఏ రియల్ నెంబర్. రియల్ నెంబర్ అంటే ఏంటిది ఇందులో. ఓకేనా, డి అండి. ఆల్ ఆఫ్ దిస్. రూట్ 2 రియల్ నెంబరే, 5/7 రియల్ నెంబరే, 5 కూడా రియల్స్. సో ఆల్ ఆఫ్ దిస్ రియల్ నెంబర్స్. ఓకేనా, డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రూట్ 16 బిలాంగ్స్ టు. రూట్ 16 అంటే ఏంటిదండి, దేనికి సంబంధించింది, ఓన్లీ ఇర్రేషనలా కాదు, రేషనల్ ప్లస్ రియల్ వాటిని రూట్ 16కి కరెక్ట్గా సెట్ అవుతుందండి. వాటిని బి అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మన సూపర్ ఎస్ఎస్సి షార్ట్కట్లు ఏంటిదండి, ఆల్ రేషనల్ అనేది రియల్ అన్నట్టు, ఆల్ రేషనల్ అనేది కూడా రియల్. వీటిని బాగా మనం బండ గుర్తు పెట్టుకోవాలండి. ఓకేనా. స్టూడెంట్కి ఒక క్వశ్చన్, రూట్ 16 రేషనల్ ఆర్ ఇర్రేషనల్ చెప్పండి కామెంట్ సెక్షన్లో మనకు చెప్పండి. రూట్ 16 అనేది రేషనల్ ఆర్ ఇర్రేషనల్. నెక్స్ట్ ఆల్ రియల్ నెంబర్స్ ఈక్వల్ టు రేషనల్ కావండి. ఓకేనా. అన్ని రియల్ నెంబర్స్ అనేది రేషనల్ నెంబర్స్ కావు, కానీ రేషనల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్స్. ఓకేనా. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. అసభ్య సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ అనగానే అందరికీ గుర్తుంచుకోవాలని, ప్రైమ్ నెంబర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ 1 and 1 itself ఇట్స్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. అంటే 1 and అదే సంఖ్య మాత్రం ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13, 17 వీటిని. ఇప్పుడు 2ని 2కి వస్తుంది, 1కి వస్తుంది. 3 1లో పోతుంది, 1లో 3లో వస్తుంది, 1లో వస్తుంది. కాబట్టి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2 ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. 2 అనేది మాత్రం ఈవెన్ ప్రైమ్ నెంబర్. 7 ఫ్యాక్టర్స్ 1, 7, 2 ప్రైమ్ నెంబర్. ఎగ్జాంపుల్ 15 ఫ్యాక్టర్స్ 1, 3, 5, 7 ఇవన్నీ ఒకటి కన్నా ఎక్కువ ప్రైమ్ ఉన్నాయి కాబట్టి వీటిని ప్రైమ్ నెంబర్ కాదు. మెమొరీ ట్రిక్. ప్రైమ్ ఈక్వల్ టు ఓన్లీ 1, 2 ఫ్రెండ్స్ 1 and 1 itself. ఒకేసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇందులో ప్రైమ్ నెంబర్ ఏంటిది. ఓకేనా. 9 అనేది 3లో పోతుంది, 9 3లో పోతుంది, 9లో పోతుందని చెప్పుకున్నాం కదండి. సో ఇది అనేది ప్రైమ్ నెంబర్ కాదండి. ఓకేనా. ప్రైమ్ నెంబర్ 15 అనేది 3, 5, 15లో మూడింట్లో పోతుంది, ప్రైమ్ నెంబర్ కాదు. 17 అనేది ఎందులో 1లో 17లో మాత్రం పోతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. సి అనేది కరెక్ట్ ఆన్సర్. 21 7లో 3లో పోతుంది, 21లో కూడా పోతుంది కాబట్టి ఇది నాట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిదండి, సి అండి. సి అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సో సి కరెక్ట్. 1 కాదండి, 1 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి, ఈవెన్ నెంబర్. సో ఇట్ నాట్ కన్సిడర్. నెక్స్ట్ విచ్ ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు చెప్పుకున్నామండి ఏంటిదండి కరెక్ట్ ఆన్సర్ బి అండి.
బి అనేది ఓన్లీ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది. సో 4 కాదు, 6 కాదు, 1 కూడా కాదు. నెక్స్ట్ ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఏంటిదండి, ఏ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. ఇందాకలే చెప్పుకున్నాం కదా 2 కాస్ 1 అండ్ 1 ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ కాల్డ్ 2 ఫ్యాక్టర్స్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ బి. 7 into 1, 1 into 7, వీటిని 1 ఇట్ సెల్ఫ్ 1 అంటారు కాబట్టి ప్రైమ్ నెంబర్ అవి. ఓకేనా. ఎస్ఎస్సి స్పీడ్ ట్రిక్ వచ్చేసి 29 ప్రైమ్ నెంబర్. 29 అనేది 25కి దగ్గర ఉంటుంది, 5కి ఫ్యాక్టర్ కాబట్టి 2, 3, 5తో మాత్రమే చెక్ చేస్తే సమానంతో ఉంటుంది. సో 29ని 2తో చేయాలి, డివైడ్ 3తో చేయాలి, 5తో చేయాలి కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అందుకే ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఓకేనా. వీటిని నెక్స్ట్ 25 అండి ఆన్సరు. ఓకేనా, ఎందుకంటే 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటుంది. 2 ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్, మండ గుర్తు పెట్టుకోండి. 25 ప్రైమ్ నెంబర్స్లో 2 ఓన్లీ ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నట్టు. ఓకేనా, ఎగ్జామ్స్లో బాగా అడుగుతారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10. 10 మధ్యలో ఏమైనా 2, 3, 5, 7 మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 17. అది ఆన్సర్. నెక్స్ట్ స్టూడెంట్కి ఒక క్వశ్చన్, 39 అనేది ప్రైమ్ నెంబరా కాదా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరు తొందరగా పేరు చెప్తారో చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అన్నట్టు. కాంపోజిట్ నెంబర్స్ని సంయుక్త సంఖ్యలు అంటారు. ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్ అంటాము. ఎక్కువ కన్నా ఎక్కువ ఉంటే ఫ్యాక్టర్స్ని వాటిని సంయుక్త సంఖ్యలు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని. నెక్స్ట్ 12 ఫ్యాక్టర్స్ అంటే 1, 2, 3, 4, 6, 7, 12 అలా ఉంటాయి. 1 అనేది నెయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్ అన్నట్టు. 2 అనేది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అండి. ఓకేనా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్లో అతి చిన్న సంఖ్య ఏంటిదంటే 4 అన్నట్టు. 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నట్టు. ఓకేనా, బండ గుర్తు పెట్టుకోండి వీటిని. ఓకేనా, 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. ఇది అనేది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది కాంపోజిట్ నెంబర్ అండి. 3, 5, 15లో పోతుంది ఇది. ఓకేనా, ఓన్లీ వీటిలలో పోతుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. 217 కాదు. నెక్స్ట్ వచ్చేసి మన క్వశ్చను, విచ్ నెంబర్ ఈజ్ నైదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ ఏంటిదంటే 1 అండి. ఓకే, సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏం లేదండి. ఈవెన్ నెంబర్స్ అనేది డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. అన్ని ఏదైనా సరే 2తో డివిజబుల్ అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు, సరి సంఖ్యలు అంటారు. 2 నుంచి స్టార్ట్ అవుతుందండి అన్నీ. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, విచ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. లాస్ట్ 2 డిజిట్ అనేది 2 ఉంటే ఖచ్చితంగా 2తో డివిజబుల్ అవుతుంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 2 లాస్ట్ ఏముంటే అదే డివిజబుల్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, ఆడ్ నెంబర్స్ నాట్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. 2తో ఏదైతే డివిజబుల్ కావో వాటిని ఏమంటారంటే బేసి సంఖ్యలు అంటారు, వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఎస్ఎస్సి ఇంపార్టెంట్ రూల్ అండి. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్ అవుతుంది, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ అవుతుంది, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్ అవుతుంది, ఆడ్ ఇంటూ ఆడ్ ఆడ్, ఈవెన్ ఇంటూ ఎనీథింగ్ ఈవెన్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ రూల్. ఎస్ఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, బుక్లలో ఒక దగ్గర మర్చిపోతారు అందరూ. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి క్వశ్చన్ టైప్ అన్నట్టు. ఓకేనా, ఎస్ఎస్సి క్వశ్చన్ టైప్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్, వై ఈజ్ అన్ ఈవెన్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఏమవుతుంది, ఇందాకలే చెప్పాను ఆడ్ ప్లస్ ఈవెన్ ఈక్వల్ టు ఆడ్ అవుతుందని. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ బి, ఆడ్. ఆడ్ ప్లస్ ఈవెన్ అయితే ఆడ్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ మైండ్ బ్లోయింగ్ ఎస్ఎస్సి స్పీడ్ టిక్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నోట్ చేసుకోండి. ఇది పెద్దగా ఉందని చెప్పి వామో ఇంత పెద్ద సంఖ్య నా ఎట్లా చేయాలని గుర్తుపెట్టుకోకండి. ఓకేనా. ఈవెన్ ఆడ్ షార్ట్ కట్ ఏంటి, ఒక్క ఈవెన్ ఉంటే చాలండి, అది ఈవెన్ ఖచ్చితంగా ఈవెన్ అవుతుంది. అంత పెద్దగా ఉందని చెప్పి కళ్ళు మూసుకొని మన ఆన్సర్ దాన్ని పెట్టేయచ్చండి, 8 ఉన్న దాంతో. ఓకేనా, ఆన్సర్ ఈవెన్. క్వశ్చన్ 2 స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ అండి, దీన్ని ఆన్సర్ చేయండి. రిజల్ట్ ఏంటి, ఇది ఈవెనా ఆడ్, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కరెక్ట్. ఎవరైతే ఫస్ట్ చెప్తారో చూద్దాం, ఈవెనా ఆడ్.
సో ఇప్పటి వరకు మనం నెంబర్ సిస్టంలో మొదటి టాపిక్ అయిన క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక రేపటి వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ గురించి ఎన్ని ప్రశ్నలు అడుగుతారో, వాటిని ఎంత ఈజీగా సాల్వ్ చేయాలో రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. రేపటి వీడియో కోసం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.